సహస్రనామం తెలుసు. విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది? మహాభారతంలో అంతర్భాగం. మహాభారతంలో భగవద్గీత వచ్చింది. మహాభారతం నుంచి రెండు గొప్ప గొప్ప మణులు పుట్టాయి. అవి ఏంటి అంటే భగవద్గీత ఒకటి, విష్ణు సహస్రనామం ఒకటి. భగవద్గీత అర్జునుడికి ఉపదేశం చేసిన తర్వాత యుద్ధం జరిగింది, యుద్ధం చేయను అన్నాడు, దానివల్ల భగవద్గీత వచ్చింది. నాయన నేను కృష్ణుడితో అంటాడు అర్జునుడు, మా అందరూ చూస్తే మా తాతయ్య మా గురువుగారు నేను చిన్నప్పటి నేను ఎత్తుకొని పెంచిన వాళ్ళందరూ వీళ్ళందరినీ బాణాలేసి కొట్టి అన్యాయంగా చంపేయాలా, నాతో కాదు ఇలాంటి పనులు అవి ఇవి అన్నాడు. ఈయనేమన్నాడు, బయలుదేరక ముందు చెప్పాలి, నువ్వు వచ్చి యుద్ధం ముందు నువ్వు వచ్చినాక నువ్వు ఇప్పుడు అంటావేంటిది, ముందే ఆలోచన చేసుకోవాలి కదా అంటాడు. అయినా కూడా ఎవరికైనా సహజమే, అలాంటి లక్షణాలు మనకు కూడా ఉంటాయి. అందుకనే అర్జునుడు అడ్డు పెట్టాడు. అర్జునుడు అలా అని కాదు, అర్జునుడు మన వైపు నుంచి నిల్చున్నాడు, భగవంతుడు అటువైపు ఉండి అర్జునుడి వైపు ఉన్న మనందరికీ చెప్తున్నాడు భగవద్గీతని. ఎలాగైతే అర్జునుడికి వచ్చిన ఫీలింగ్స్ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ మనకి జీవితంలో వస్తుంటాయి. అందుకని అది అడ్డు పెట్టి ఏం చేశారు, భగవంతుడు భగవద్గీత చెప్పారు. నాయనా అలా కాదు, నువ్వు చంపినా చంపకపోయినా వాళ్ళ టైం ఒకటి రాస్తుంది, ఆ టైంకి చచ్చిపోతారు, నువ్వు చంపకపోయినా కూడా వాళ్ళు చచ్చిపోతారు. నేను చంపా అంటే నువ్వు చంపేదే ఉంది అక్కడ. ఎవరైతే కాలుడు అంటాడో వాడు తీసుకెళ్ళిపోతాడు ఎవరినైనా, జీవుణ్ణి కదా. ఎంత టైం వరకు ఉండాలో అంత టైం వరకు ఉంటారు. అందరూ పర్మనెంట్గా ఉండిపోతున్నారండి భూమి మీద. అందరూ వెళ్ళిపోయే వాళ్ళే. ఒక టైం వస్తుంది డిపార్చరు, అరైవల్ డిపార్చరు. మన ఫ్లైట్స్ అవుతుంటాయి, అరైవల్ వచ్చింది, ఢిల్లీ ఫ్లైట్ వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది, బాంబే ఫ్లైట్ వెళ్ళిపోయింది అని చెప్తుంటారు. అలా మన జీవితాలు కూడా అంతే. ఇప్పుడు ఇంకా దారుణంగా పుసుకుమని పోతున్నాయి, చాలా ఈజీగా చచ్చిపోతున్నారు జనాలందరూ. ఆయుష్ రాను రాను కలియుగంలో తగ్గిపోతుంటుంది. హైటు తగ్గిపోతుంది, సైజు తగ్గిపోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది, బుద్ధి అన్నీ తగ్గిపోయేవే కలియుగంలో. ఎవరు బాగా ఉంటారు, సరిగా ఉంటారు అంటే ఎవరుంటారయ్యా అంటే ఎవరైతే ధర్మాన్ని పట్టుకొని ఉంటారో, ఎవరైతే దేవుడు చెప్పిన మార్గం నడుస్తుంటారో వాళ్ళు మాత్రమే ఉంటారు. నేను ఒక్కొక్కసారి ట్రావెల్ చేస్తూ ఉంటా, రకరకాల మనుషులు ఇండియాలో ఉన్న రకరకాల ప్లేసెస్లో ఉన్న వాళ్ళు, అస్సాము, బీహారు, గుజరాతీ, రాజస్థానీ, చెన్నై, లేకపోతే ముంబై వాళ్ళు వీళ్ళందరూ తగులుతుంటారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, దేశం మొత్తంలో ఇండియాలో పుట్టడం ఒక అదృష్టం, భారతదేశంలో పుట్టడం ఒక అదృష్టం. ఎందుకంటే పుణ్యభూమి ఇది, గంగ ఉంది ఇక్కడ, భగవద్గీత పుట్టింది, భారతం పుట్టింది ఇక్కడే, ఎన్నో గొప్ప గొప్ప పురాణాలు వేదాలన్నీ పుట్టిన భూమి ఇది. ఇక్కడ పుట్టడం ఎన్నో జన్మల మనం గొప్ప పుణ్యం చేసుకున్నందుకు కదా మనం భారతదేశంలో పుట్టాం. దీనిలో అన్నిటికంటే దురదృష్టవంతులు ఎవరు చెప్పండి? ఇక్కడ పుట్టి బయటికి వెళ్తున్నాం వాళ్ళు. ఒకసారి ఆలోచన చేయండి. ఇంత గొప్ప ప్లేస్లో పుట్టి స్వర్గంలో పుట్టి నరకానికి పోయినట్టు పోతున్నారు. ఏమన్నాడు, ఉద్యోగం సంపాదన సంపాదించుకోవాలి కదండి. సంపాదించి బ్యాంకులో పెట్టావు, 5 కోట్లు 10 కోట్లు పెట్టావు, నువ్వు పోయావు. ఎక్కడ పోయావు? అమెరికాలో పోయావో, ఆస్ట్రేలియా పోయావు, స్విట్జర్లాండ్, పాకిస్తాన్లో పోయావు. డబ్బులు ఎక్కడున్నాయి? బ్యాంకులో ఉన్నాయి. నువ్వెక్కడున్నావు? ఇంకో జన్మలోకి వెళ్తున్నావు నువ్వు. అది బెస్ట్ వస్తుందని ఎలా తెలుస్తుంది? చిత్రగుప్తుడు లెక్క కడతాడు, వీడు ఏమన్నా పుణ్యభూమి. అందుకనే పీఠాధిపతులు అంటారు, శృంగేరి పీఠంలో ఒక రూల్ ఉంది, ఎవరెవరైతే భారతదేశాన్ని వదిలేసి వెళ్ళారో వాళ్ళు ఆ పీఠాన్ని ఇంకా తీసుకోరు, వాళ్ళకి పీఠం వాళ్ళు తీసుకోరు, వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయరు వేదం చదవడానికి. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా కదా క్లాసెస్, నేను భారతదేశం ఎందుకు దాటనంటా అంటే ఇవన్నీ రీజన్స్ పెట్టుకునే దాటంటున్నా. పొరపాటున భారతదేశం దాటి వెళితే వారు పీఠంలోకి ఇంకా యాక్సెప్టెన్స్ ఉండదు. హీఈస్ ఆల్వేస్ ఏ ఫారినర్ వాళ్ళ దృష్టిలో. అంటే దానికి ఒక రూల్ ఉందిలే శాస్త్రంలో, 7 నదులు దాటి వెళ్తే వాడు ఇంకా అయిపోయినట్టే అని. అయిపోయినట్టే అంటే వాడికి తెగదంపులే వాడితోనిగా ఉండవు. ధర్మం అంత క్లియర్గా మాట్లాడుతుంది. ఎందుకు అలా అన్నారు అంటే వాడు సంధ్యావందనాలు చేయలేదు, సూర్య నమస్కారాలు చేయలేడు, ఎక్కడెక్కడో పోతాడు, ధర్మం వదిలేసిపోయాడు, ఎక్కడో వెళ్ళాడు, వెళ్ళిపోయి ఏమైంది, అన్ని పుణ్యకార్యాలు మానేశాడు. అలాంటి వాడు ధర్మానికి పనికిరాడు అనేసి సింపుల్గా చెప్పేశారు. అలా మనం ఏం చెప్పుకుంటున్నాం ఇందాక దీని ముందు? భారతదేశంలో పుట్టడం, పుణ్యాత్ముల్లో ఎంతోమంది పుణ్యాత్ములు భరత భూమిలో పుట్టారు. దీనిలో ఇంకా మనం తెలుగునాటలో పుట్టాము. ఇంకా తెలుగునాట అంటే తమిళనాడు కానీ ఏదైనా కానీ ఎక్కడైతే రిచ్ సాంప్రదాయాలు ఉన్నాయో, వేదం వర్ధిల్లిన ప్లేస్ అంటున్నాయి కదా. ఏమ్మా వెళ్ళొచ్చడమే, ఎవరి పని వాళ్ళు చేసుకోవడమే. అయితే దానిలో మళ్ళీ తెలుగునాట లేదంటే పుణ్యభూమి, మన శాస్త్రాలు వేదాలు చదువుకునే ప్లేస్లో నన్నయ్య, పోతన, భాగవతం ఇలాంటి ప్లేస్లో మనం పుట్టామే, మనకు అందుబాటులో ఉండే ప్లేస్లో, అది ఇంకా అదృష్టం. ఇందా నువ్వు వచ్చినప్పుడు నేను చదువుకుంటాను చూసావా, హోంవర్క్ స్టార్ట్ అయినాయి నాకు కూడా. నేను విగ్గరస్గా చేస్తున్నా, మీకు స్కోప్ ఎక్కువ, నాకు స్కోప్ తక్కువ. ఇందా సిద్ధు 5 o'clock వచ్చినప్పుడు నాకు అనుకోకుండా విష్ణు సహస్రనామం ఉపదేశం అయింది, మళ్ళీ చండీ ఉపదేశం అయింది నాకు రీసెంట్గా. సడన్ డెవలప్మెంట్స్, వేరే మంత్రాలు ఉన్నాయి, అన్నీ చేసుకోవాలా. ఇప్పుడు పెద్ద వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారు ఇది అని.
అంతకుముందు హనుమాన్ చాలీసా చేస్తే ఇంట్లో స్నానం చేసిపోయేవాడిని, ఇప్పుడు ఎక్కడ హనుమాన్ చాలీసా చేసి అక్కడ స్నానం చేస్తున్నా పోయి. అంత శౌచం మడి అంత క్లియర్గా చెప్తున్నారు. అందుకు కదా ఈయన కూడా వచ్చాడు. ఎక్కడైతే మడి శౌచం ఉంటుందో అక్కడ ఆయన వస్తాడంట. ఇవాళ వచ్చి కూర్చున్నాడు, చూసారా? చూడలేదు సాయి, ఇటు వచ్చి చూడు, ఇటు బయటికి రా, ఇటు బయటికి వచ్చే చివరికి కనబడతాడు. పెద్ద ఆయన ధర్మశాస్త్ర వచ్చి కూర్చున్నాడు. ధర్మశాస్త్ర ధర్మంతో నడిచేటట్టుగా చేసేవాడు. ఆయనకి ఇంకో పేరుంది, ఆర్యన్. ఆర్యన్ నా డియరెస్ట్ నేమ్, నాకు అది ఆర్యన్. ఒకప్పుడు నేను అది పెట్టుకున్నాను కొన్ని రోజులు, ఆర్యన్ అని పెట్టుకున్నాను కొన్ని రోజులు. బట్ మనంత అంత శౌచంగా శుద్ధంగా లేదనిపించి లేదు మనకంత సీన్ లేదని మళ్ళీ కలం పేరు అంటారు కదా, అవి ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు కూడా ఎలా పెట్టుకుంటారు, మీకున్న క్వాలిటీస్ బట్టి పెట్టుకోవచ్చు. అలా లేదు మనం అలా చేయకూడదు, తప్పు, గొప్ప పేరు మన వల్ల అది పాడైపోతుందని చెప్పేసి ఆయన తప్పైపోయిందని వదిలేశాను. స్వామికి తెలుసు కదా ధర్మశాస్త్ర. ఎందుకు ఇవన్నీ చెప్తానంటే ధర్మంగా మనం అందరం వెళ్తున్నాం. చూడండి, శివుడు అమ్మవారు ఉన్న చోట బిడ్డల్ని పిలిపించేసుకుందాం. 3 వచ్చారు. ఫస్ట్ పెద్ద ఆయన వచ్చాడు, ఆయన లెక్క పెడితే అందరూ వస్తారు ఆటోమేటిక్గా. మెల్లగా పీఠం కూడా మెల్లమెల్లగా మారుకుంటూ వస్తున్నాయి. అంత ముందు కంటే కూడా మంచి క్లాసులు జరుగుతున్నాయి, అన్నీ బాగా జరుగుతున్నాయి. సరే, అలా మహాభారతం ఒకటి వచ్చింది, భగవద్గీత అని వచ్చింది. భగవద్గీత చెప్పేటప్పుడు కృష్ణుల వారు చెప్పేయచ్చుగా. భగవద్గీత కృష్ణుల వారు అర్జునుడు చెప్పేశారు, అయిపోయింది. మరి భీష్ముడు ఏమైంది, అర్జునుడు బాణాలు కొట్టేశాడు. అంపసయ్య అంటే ముళ్ళు, బాణాలు ముళ్ళులా గుచ్చుకొని ఉంటే దాని మీద పడుకున్నాడు పాపం ఆయన. ఇది ఎక్కడ జీవితం స్వామి? చూడండి, భీష్ముడికి ఒక వరం ఉంది, స్వతహాగా మరణం. అంటే తను ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడే చేస్తాడు, ఎవరు చంపలేరు ఆయన్ని. బాణాల మీద పడున్నాడు. ఇప్పుడు చావాలనుకుంటాడా బ్రతకాలనుకుంటాడా? ఎవరైనా అలా ఉంటే బాణాల మీద పడుకొని రక్తం కారిపోతూ ఉంటే చావాలని ఉంటుందా, లేచి తిరగాలని ఉంటాడు? ఎవరైనా ఒళ్ళంతా బాణాలే, ప్రతి చోట దిగిపోయింది బాణం ఒళ్ళంతా. ఆలోచన చేయండి ఒకసారి. స్వతహా మరణం, ఆయన ఇష్ట ప్రకారంగా చావు రావాలా, కానీ బ్రతికే కండిషన్ ఉందా? అలా ఉంటాయి. మళ్ళీ ఆయన గొప్పవాడు చాలా. భీష్మ ఏకాదశి, భీష్మాష్టమి మొన్నే వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, భీష్మాష్టమికి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు చేయొద్దంటారు, కానీ గురువులు అలాంటివి ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నా కూడా చేయొచ్చని ఇంకోళ్ళు చెప్తారు. నేను జనరల్గా ఏంటంటే గురువులు అనేసరికి మన తల్లిదండ్రులు ఉన్నా కూడా చేయొచ్చనే చెప్తాను. పితృకార్యాలు ఇవన్నీ వేరు, అవి తర్పణాలు వేరు. భీష్మాష్టమి మొన్నే వెళ్ళింది, అష్టమి, భీష్మాష్టమి. అష్టమి రోజు స్వామికి తర్పణాలు వదలాలి. మరి తిలోదకాలు వదిలేది తల్లిదండ్రులు వెళ్ళిపోతే, అంటే మనం నలగింజలు తీసుకుంటారు కదా, ఏమంటారు వాటిని, నువ్వులు, తిల్లలు తీసుకొని తిలోదకాలు అంటారు. తిల్లలు తీసుకొని నీళ్లు పట్టుకొని ఇటువైపు వదులుతారు. ఇటు వదిలితే తల్లిదండ్రులకు వెళ్తాయి, ఇటు వదిలితే దేవుడికి వెళ్తాయి. ఇలా బ్రహ్మతీర్థం ఇలా తీసుకుంటే ఇక్కడి నుంచి అందుకే ఇలా తీసుకుంటాం. ఆచమనం కూడా ఇక్కడ తగలకూడదంట. నేను కూడా నేర్చుకుంటా చాలా పెద్దవాళ్ళతో ట్రావెల్ చేసి. ఇట్లా పోసేసుకుంటారు, ఇట్లా వెళ్ళిపోవాలి టక్కుమని, అది జంప్ అవుతాయి కరెక్ట్గా. మీకు డౌట్ రావచ్చు, వాటర్ కదా ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవాలి కదా అని డౌట్. అస్సలు మీరు ఇక్కడ ట్రై చేయండి, కావాలంటే ఎప్పుడైనా మీరు ఇది అయ్యాక చేయండి, ఎంత బాగా పోతాయో. వేరే చోటు నుంచి చేయండి, అసలు అది రాదు. మనం ఇట్లా అర్పణం ఇచ్చేస్తాం కదా దేవుడికి, ఇరిపించినప్పుడు ఇట్లా అంటుకొని పోతాయి. ఇక్కడి నుంచి పోసేప్పుడు అట్లా ఎట్లా జంప్ అయితే నోట్లోకి తెలియదు. ఇట్లా ఇట్లా అనేగానే కరెక్ట్గా నోట్లోకి వెళ్ళిపోతాయి, ఇక్కడ రాగానే జంప్ అవుతాయి. అన్నీ పెట్టారు పెద్దవాళ్ళు. బ్రహ్మతీర్థం తీసుకుంటున్నాం అంటే మనం నీళ్ళు తాగట్లేదు, దానివల్ల మనకు శక్తి వస్తుంది. సరే, భగవద్గీత మరి అయిపోయింది. విష్ణు సహస్రనామం కృష్ణుడే చెప్పాడు. కృష్ణుడు చెప్పాలి యాక్చువల్గా, కానీ కృష్ణుడు ఏం చేశాడు, నేను కాదు నువ్వు చెప్పన్నాడు. ఎవరిని? భీష్ముడిని. భీష్ముడు ఎలా ఉన్నాడు, మొత్తం బాణాలతో కొట్టుబడి ఉన్నాడు. భీష్ముడితో చెప్పించాడు. మరి కృష్ణుడు చెప్పలేడా విష్ణు సహస్రనామం? ఆయన గురించి ఆయన నామాలే విష్ణు సహస్రనామం. విష్ణు యొక్క 1000 పేర్లు, 1000 పేర్లు అనదు, 1000 లక్షణాలు అనాల. చెప్పలేడా? మరి చెప్పగలడు. ఆయన పేర్లు ఆయన తెలియవా, ఆయన లక్షణాలు ఆయన తెలియవా? కానీ అంత గొప్ప విష్ణు సహస్రనామం ముందు కలియుగంలో గొప్ప ప్రచారం జరగాలని ఆయన ఏం చేశాడు, భక్తుడికి ఆ పేరు అంట కట్టి. విష్ణు సహస్రనామం ఎవరు చెప్పారంటే భీష్ముడు చెప్పారంటారు అందరు. ఇప్పుడు కృష్ణుడు చెప్పారని అంటారు ఎవరన్నా? అనరు. విష్ణు సహస్రనామానికి ఫాదర్ భీష్ముడు. చూడండి, అంత గొప్పవాడు భీష్ముడు. భీష్ముడు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే, ద్రౌపది వస్త్రాపరణ టైంలో ధర్మం తెలిసుండి కూడా చెప్పలేదు దుర్యోధనుడికి. నాయన దుర్యోధన ఇది తప్పు అని ఉంటే కృష్ణుడు వదిలేసేవాడు. కానీ దీని వెనకాల ఒక సీక్రెట్ ఉంది. భీష్ముడు పూర్వజన్మల్లో ఒక మహారాజు.
ఆయన ఏం చేశాడు, ఒకసారి రథం మీద వెళ్తుంటే, అంతకుముందు చెప్పుకున్నాం మనం, రథం మీద వెళ్తుంటే పామొడ్డు వచ్చే పామును అయ్యో ఎవరన్నా ఆయన మంచి ఇంటెన్షనే పాపం. అష్టవసువుల్లో ఒకడు భీష్ముడు, అష్టవసువులు. అయ్యో రథం ఎవరైనా పాము ఎక్కిచ్చేస్తారేమో చచ్చిపోతుందని ఏం చేశాడు, మంచి సంకల్పంతో తీసి వదిలేలే పక్కకి విసిరేశాడు. అది పోయి ముళ్ళ కంపలో పడ్డది. ముళ్ళ కంపలో పడంగానే ముళ్ళన్నీ దాని శరీరాన్ని గుచ్చుకున్నాయి. కర్మ ఎలా ఉంటుంది, ఏది చేస్తే అది వస్తుంది. ఇప్పుడు ఈయన చావు ఎలా వచ్చింది, ఒళ్ళంతా ముళ్ళులా కొట్టబడి చచ్చిపోయారు భీష్ముడు. ఇంకేముంది, ఇంకా ప్రాణం వదులుకోవడమే బెస్ట్. అలాంటి భీష్ముడితో విష్ణు సహస్రం చెప్పించాడు. ప్రాణం వదిలే టైంలో కూడా గంగమ్మ కలవరపడింది. గంగమ్మ తల్లి గంగ, భీష్ముడి తల్లి గంగ, అంత గొప్ప చూడు. ఆ గంగ కలవరపడింది, ఎందుకంటే దక్షిణాయనంలో కొట్టబడ్డాడు బాణాలతో. అయ్యో నా బిడ్డ గొప్పవాడు, ఒక్క తప్పు జరిగింది ఆయన వల్ల, అది కూడా ధర్మం చెప్పలేదని కొట్టించేశాడే. అంటే మీకు డౌట్ రావచ్చు, ధర్మం చెప్పలేదు అంటే కృష్ణుడు ఇన్ని జన్మల నుంచి, కృష్ణుడు అంటే దేవుడు, భీష్ముడిని ఇన్ని జన్మల నుంచి వెయిట్ చేస్తూ వస్తున్నాడు. ఏది, ఆ పాముది ఒక్క ఫలితం ఇవ్వాలి కదా, పాము చనిపోయింది, ఆ ఫలితం ఇవ్వాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ భీష్ముడు ఇవ్వట్లేదు ఛాన్స్. ఎందుకు, అంత పుణ్యంగా ఉంటున్నాడు, అంత ధర్మంగా ఉంటున్నాడు. ఎక్కడ ఇంత రీజన్ దొరకలే అది అడ్డుపెట్టి పనిష్మెంట్ ఇవ్వడానికి. ఎక్కడ దొరికాడు, ద్రౌపది వస్త్రాపరణ టైంలో సభలో దొరికాడు. ఎలా దొరికాడు, ఈయన అన్నాడు, నేను ఏం తప్పు చేశాను స్వామి అని అడిగాడు కృష్ణుడిని. నీ పూర్వజన్మలో నీ ప్రారంభంలో ఇది ఉంది, పాపం, ఒక పాముని ఇలా నువ్వు వేశావు. ఆయనకి జ్ఞానం కలిగించాడు, ఇది చూపించాడు 3D ఎఫెక్ట్లో. ఇలా చేశావు నువ్వు, ఆ ప్రారంభం ఫలితం రావాలి అంటే నువ్వు అంత ధర్మంగానే ఉంటావు, ఎక్కడా ధర్మం లేదే. అది వచ్చి నేను సతాయించాలంటే ప్రారంభం చెప్పాక, దేవుడు ఎప్పుడైనా కొంచెంగా తీస్తాడు, మనకి పెద్ద నెత్తి మీద వేయడం. అర్థమైందా, ఎక్కడ నీ లేదు, అంత ధర్మమైన జీవితమైన ఇది. ఎక్కడొచ్చి దొరికావంటే దుర్యోధనుడు ఆ పనికిరాని పని, అది కూడా ద్రౌపదీదేవి పక్కనున్నప్పుడు, ఆ 6-7 డేస్ ఉంటాయి ఆ పాపం, ఆ టైంలో తీసుకొచ్చి వస్త్రాపరణం చేయించాం. అంత దరిద్రుడు వాడు దుర్యోధనుడు. ఎలాగైతే మన రావణాసురుడు ఉన్నాడు అలా ఆడవాళ్ళు అందరూ ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఏమయ్యారు, కొట్టుకుపోయారు, చరిత్రలో లేరు. శక్తి కదా ఆడవాళ్ళు అంటే, వాళ్ళ జోలికి పోకూడదు. అయితే అలా అయింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, కృష్ణుడు ఆ రీజన్ చెప్పాడు, ఇగో నాయన ఇది. నువ్వు వాడు వినడు అనుకో, దుర్యోధనుడు మొండడు, వినడు, నువ్వు చెప్పాలి కదా. అందుకు కదా నేను భయానికి చెప్తాను. నేను ఎప్పుడు ధర్మం చెప్పాలి అన్నప్పుడు నిర్మమాటంగా ఎందుకు చెప్తానంటే, భీష్ముడే గుర్తొస్తాడు. ధర్మం తెలిసి నువ్వు చెప్పలేదు, వాడు వినడు, తర్వాత సంగతి, నువ్వు ఎందుకు చెప్పలే అన్నాడు. అందువల్ల నీకు ఈ శిక్ష అన్నాడు. దానికి ఇంత పెద్ద శిక్ష అంటే ఆ స్టోరీ చెప్పాడు. అంటే ఈ పాపాన్ని అడ్డు పెట్టుకొని ఆ కర్మ వచ్చింది, చెడు కర్మ. ఆ భీష్ముడు విష్ణు సహస్రనామం అనే పేరు కూడా ఇచ్చాడు కదా మరి కృష్ణుడు. ఎలాగైతే పాపపు కర్మను అడ్డుపెట్టి శిక్ష వేశాడో, అలానే ఆయన యొక్క పుణ్యకర్మ విష్ణు సహస్రనామం లోకంలో ఎప్పటికీ నిలిచిపోయింది భీష్ముడి పేరు. ఈ విష్ణు సహస్రనామం భీష్ముడు చెప్పినప్పుడు అందరు విన్నారు, బాగుంది అన్నారు. భీష్ముడు వెళ్ళిపోయాడు. గంగాదేవి కలవరపడింది. పడి తన గంగ మీద ఉన్న చాతక పక్షులు హంసలకు చెప్పింది. ఏమని చెప్పిందంటే, నా బిడ్డ ప్రాణం వదిలే టైంలో ఉన్నాడు, ఆయనకి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుగా ఎగురుతూ, అంటే దక్షిణంటూ ఉత్తరం వైపుకి ఎగురుతూ మీరు పైనుంచి వెళ్ళండి అని చెప్పాడు. ఎంత శాస్త్రం చూడండి. ఆ బర్డ్స్ ఏం చేసినాయి, గంగ నుంచి ఎగిరి, గంగ మీద కూర్చున్న బర్డ్స్కి గంగాదేవి చెప్పింది, ఎగిరి వెళ్ళి దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి ఎగురుతూ ఇట్లా పోతున్నాయంట. భీష్ముడు చూశాడు, ఓహో ఉత్తరాయణం, అమ్మ చెప్తున్నారు ఉత్తరాయణం వస్తుందని. ఇప్పుడు ఆయన క్యాల్కులేట్ చేసుకున్నాడు ఉత్తరాయణం వచ్చే టైం. ఎందుకంటే ఆ నొప్పిలో ఎన్ని గుర్తుపెట్టుకోవాలా. ఉత్తరాయణం వచ్చే వరకు ఉండి, ఉత్తరాయణం వచ్చాక మొన్న అష్టమికి వెళ్ళిపోయాడు. అదే భీష్మాష్టమి. ఉత్తరాయణం ఎప్పుడు వచ్చింది, ముక్కోటి ఏకాదశి గుర్తుందా, అప్పుడు వచ్చిన ఉత్తరాయణం. సంక్రాంతి ముక్కోటి ఏకాదశి సరే సంక్రాంతి వచ్చింది కదా, సంక్రాంతి నుంచే కదా ఉత్తరాయణం. మకర సంక్రాంతి, ముక్కోటి ఏకాదశి తర్వాత దక్షిణాయనంలో ముక్కోటి ఏకాదశి, అది అయిపోగానే మకర సంక్రాంతి. మకర రాశి రాగానే ఉత్తరాయణం స్టార్ట్ అయినట్టు. ఇంకో రాశి ఏం చెప్పాను నేను దక్షిణాయనానికి, మకర రాశి ఒకటి, ఇంకో రాశి ఏం చెప్పాను, కరెక్ట్. సరే మీరు ఓపెన్ చేయండి, ఇది హోంవర్క్గా తీసుకొని నాకు చెప్పండి. ఉత్తరాయణానికి మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే ఉత్తరాయణం. దక్షిణాయనానికి చెక్ చేసి నాకు చెప్పండి, టెన్షన్ పడకండి. సరే, అలా విష్ణు సహస్రనామం అందరు చెప్పేశారు, విన్నారు, బాగుంది. ఇప్పుడు భీష్ముడు వెళ్ళిపోయాడు. అందరూ అనుకున్నారు, అయ్యో విష్ణు సహస్రనామం లేదే, ఎట్లా మరి లోకానికి మనకి ఎట్లా దొరికింది.
అంటే కృష్ణుని అడిగారు పోయి అందరూ అమ్మా ఏమా అయితే వెంటనే కృష్ణుని అడిగారు, స్వామి 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 విష్ణు సహస్రనామం మళ్ళీ చెప్తారా? ఎందుకంటే భీష్ముడు వెళ్ళిపోయాడు. అంత గొప్ప విష్ణు సహస్రనామం మేము విన్నాము, బాగుంది, కానీ ఎవరు రాసుకోలేదే మేము, ఎట్లా స్వామి అన్నారు. ఆయన 2 స్కోపులు చెప్పాడు. ఒకళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? సంజయుడు విన్నాడు. సంజయుడి దగ్గర ఒకటి ఉంది. సంజయుడి మెళ్ళలో స్ఫటికలింగం ఉంది. సంజయుడి మెళ్ళలో ఆ స్ఫటికంలో దానికి సౌండ్ వేవ్స్ అబ్జర్వ్ చేసే శక్తి ఉంది. రెండవది శివుడికి తెలుసు, ఆయన తెలియదే ఉంది. ఇప్పుడు సంజయుడు శివుని ప్రార్థించి, అదేగా స్ఫటికమే శివుడు. సంజయుడు శివుని ప్రార్థించి దానిలోంచి వేవ్స్ బయటికి తీస్తే వచ్చింది బయటికి. అది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఇప్పుడు చూడండి, విశ్వం విష్ణుర్వ షట్కారో ఇవన్నీ వినబడ్డాయి. భూత భవ్య భవత్ ప్రభు, భూతకృద్భావో, భూతాత్మా భూతభావన, భూతపావన, అవునా? ఇవన్నీ భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగధి శాంతాకారం భుజగసేనం, ఇవన్నీ సౌండ్స్ ఉన్నాయా? ఇవన్నీ వాళ్ళు ధ్యానంలో ఉండి ఆ స్ఫటిక నుంచి వచ్చిన వేవ్స్ రికార్డ్ చేసుకొని రాస్తే ఆ సౌండ్స్ వచ్చినాయి బయటికి. అది శ్రీకృష్ణుడు యాక్సెప్టెన్స్ ఇచ్చేశారు. అది లోకంలో మనకి వ్యాసుల వారి ద్వారా, మిగతా వాళ్ళందరి ద్వారా ప్రచారంలోకి వచ్చింది, మన చేతికి వచ్చింది. వ్యాసుడు సంజయుడు వీళ్ళిద్దరి దగ్గర ఉంది. ఆ వ్యాస భగవానుడి దగ్గర నుంచి మనకు బయటకు వచ్చింది. అర్థమైందా? అలా వ్యాసుడు సంజయుడు కూర్చొని శివుడికి తపస్సు చేసి ఆ స్ఫటికం నుంచి ఆ వేవ్స్ తీసుకొని రాశారు. సరే, అక్కడ చెప్పుకుందాం. రికార్డ్